ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఒక స్పెషల్ డిష్ అన్నమాట. మా తాతలు బాగా తినేవారు, చాలా మంది ప్రెసెంట్ కూడా తింటారు. తెలంగాణలో చాలా చాలా ఫేమస్ డిష్. ఇది లేకుండా వాళ్ళ ఇంట్లో ఫెస్టివల్ అనేది ఉండదు అనమాట. బోటి అంట దాని పేరు. అంటే మన బోటి అనేది చాలా ఫేమస్ కర్రీ అది తెలంగాణలో. బోటి అనేది ఏంటంటే మన గోట్లో ఉండే పొట్ట పేగులు అంటారు కదా, దాంతో చేసే కర్రీ అనమాట. చాలా చాలా టేస్టీ ఉంటుంది, చాలా క్యాలరీస్ తక్కువ ఉంటాయి, ఫ్యాట్ ఎక్కువ ఉండదు ఈ కర్రీ తినడం వల్ల. అంతేకాదు మన ఫేస్కి ఉన్న గ్లో పెరుగుతుందంట, హెయిర్ కూడా చాలా సిల్కీ ఉంటుంది. ఇలా చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆ ఉపయోగాలన్నింటినీ కొంచెంసేపు పక్కన పెడితే టేస్ట్ చాలా అమోఘంగా ఉంటుంది. మన ఇంట్లో చికెన్, మటన్ ఇలాంటివి ఎంత బాగా క్యాజువల్గా ఎలా వండుకుంటామో, ఫెస్టివల్స్కి ఇంట్లో ఎవరైనా మన బంధువులు వచ్చినప్పుడు స్పెషల్ డిష్గా ఇది వండుతూ ఉంటారు అనమాట. కాదండి, ఇది పెద్దవాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇందులో ఐరన్, జింక్, B12 ఇవన్నీ ఉండడం వల్ల పెద్దవాళ్ళకి కూడా హెల్త్ పరంగా చాలా చాలా, స్కిన్ పరంగా కానివ్వండి, చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి. ఇంతకీ నేనైతే ఈ డిష్ ఇంతవరకు వండలేదు. వీళ్ళు వండుతుంటే చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఓకే ఫైన్ ఒకసారి వ్లాగ్ చేద్దామని చెప్పి. అది వీళ్ళు క్లీనింగ్ చేస్తుంటే తెలిసింది ఎంత కష్టమైన ప్రొసీజర్ అంటే, ఒక్కొక్కటి తీసి దానిలో ట్యాప్లో ఇలా పెట్టి దాని లోపలదంతా మొత్తం క్లీన్ చేసేసి నీట్గా తీసుకురావడానికి పడ్డ కష్టం అంతా ఇంత కదా. 1/2 hour to 1 hour వరకు పడ్డది క్లీన్ చేసే విధానాన్ని బట్టి. సో ఆఫ్టర్ క్లీనింగ్ అది ఎలా ఉంది అంటే ఇలా ఉంది. చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇది పొట్ట ముందు బ్రౌన్ ఉంది, బ్రౌన్ వైట్ చేసామంటే గ్రేట్. మనం చికెన్ ఫ్రై ఎలా చేసుకుంటామో అలానే చేసుకుంటాము. ముందు ఆనియన్స్ అది బాగా ఆయిల్లో వేయించిన తర్వాత అల్లం పేస్ట్, గరం మసాలా ఇవన్నీ కూడా వేసుకొని, టమాటా ఆప్షనల్, మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, నేనైతే వేయను. సో మొత్తం వేగిన తర్వాత కర్రీలో ఆల్రెడీ లెమన్ పిండుకొని కొంచెం సేపు అలా ఉంచాము. ఇందులో పసుపు, కారం ముందుగానే కొంచెం కలుపుకొని పక్కన పెట్టుకొని సేమ్ లైక్ చికెన్ దాంట్లో వేసేసేయాలన్నమాట. అది చూడండి. కొంచెం ఆనియన్స్ కలర్ మారి కొంచెం మంచిగా అయిన తర్వాత దానిలో అల్లం పేస్ట్ వేసాము. ఇది ఒక 2 minutes అయిన తర్వాత ఆ పచ్చివాసనతో పోతుంది కదా అల్లం పేస్ట్కి. ఆ వాసన పోయిన తర్వాత మనం ముందుగానే పెట్టుకొని కొంచెం లెమన్ ఒకటి పెట్టుకొని ఇందులో పక్కన పెట్టాం కదా, ఇది దీనిలో వేసేస్తాం అన్నమాట. బోటి అంతా ఇందులో వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాం, తర్వాత మళ్ళీ వేసుకున్నాం. జస్ట్ ఇది అబ్జర్వ్ చేసుకోవడానికి కొంచెం సాల్ట్ ముందుగా వెళ్తాం. దీనిలో మనం వాటర్ ఏం వేయలేదు, దాని నుంచే వాటర్ వచ్చేస్తుంది. మనం కొంచెం సాల్ట్ వేసాము, అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేద్దాము. స్టవ్ హైలో పెట్టుకొని ఒకసారి మొత్తం తిప్పిన తర్వాత మూత పెట్టేద్దాము. సో దట్ వాటర్ అంతా పైకి వచ్చేసి బాయిల్ అయిపోతుంది. యాక్చువల్లీ ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఇది చేస్తుంటే ఫస్ట్ బోటి ఏదైతే ఉందో అదంతా కూడా ముద్దగా ఉంది కదా, వేయగానే చక్కగా స్ప్లిట్ అయిపోయి పీస్ టు పీస్ విడిగా అయిపోయింది అనమాట. పాస్తా చేసుకున్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇది చూడండి ఎలా ఉన్నాయో పైప్స్గా.
పాస్తా టైప్లో ఉంది మొత్తం. సో దీనిలాగా ఉంచేసి హైలోనే పెట్టుకున్నాము. దీని మీద మూత పెట్టేసి ఒక 5 to 10 minutes పక్కన పెట్టేస్తే మనకి మొత్తం బాయిల్ అయిపోయి వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు గరం మసాలా, ఈ కారం అది వేసుకొని ఒక 5 minutes మళ్ళీ ఉంచితే కర్రీ రెడీ అయిపోతుంది. 2 to 3 minutes ఇలాగా వేయించిన తర్వాత మనము పుదీనా కొత్తిమీర వేసుకొని ప్లేట్ పెట్టేసేసి క్లోజ్ చేసేసి ఒక 2 minutes నుంచి స్విమ్ లో తీసేస్తే మన కర్రీ రెడీ అన్నమాట. స్మెల్ అయితే చాలా చాలా బాగుంది. చూసారు కదా గుమ్మగుమ్మలాడే బోటి కర్రీ ఎంత టేస్టీగా ఉందో. మనం కొంచెం కొత్తిమీర అవన్నీ వేసుకున్న తర్వాత పుదీనా కూడా వేసి క్లోజ్ చేస్తే ఒక 2 minutes స్విమ్ లో పెట్టుకుంటే ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఆ స్మెల్ కానివ్వండి, ఆ ఉప్పు కారం పసుపు ఆ గుమ్మగుమ్మలు మామూలుగా లేదు, టేస్ట్ ఇంకా ఇంకా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ కి మీరు కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరొకసారి మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మళ్ళీ మంచి కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ.